హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 15 ఉన్నాయండి. ప్లాస్టిక్ కవర్స్ని పడేస్తున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అందమైన బుట్ట అయితే తయారైపోతుంది. అందరికీ ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. వీడియో అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ని వంట రూమ్లో మనకు ఉన్న వాటినే మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీకు చాలా చాలా హెల్ప్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయండి. 100% రిజల్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనమైతే డైలీ మనము ఈ టీ జాలిని అయితే తప్పకుండా వాడుతూనే ఉంటాం కదా. చూడండి, మనం వాడంగా ఏంటంటే ఈ కార్నర్స్ ఉంటాయి చూడండి, మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. అంటే అదంతా నల్లగా అయిపోయి జిడ్డులాగా తయారవుతుంది. కాకపోతే మనం అట్లనే వాడుకుంటూ ఉంటాము. మనం సోప్తో కడుగుతుంటూ ఉంటాం, కానీ ఆ టీ అనేది మనం వడగట్టిందంతా అలానే పేరుకుపోతుంది. అయితే దానికోసం ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె తీసుకొని ఇందులో వంట సోడా అదేవిధంగా వింబార్ లిక్విడ్ వేసేసి ఇందులోనే మనము ఈ టీ జాలినని పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటండి మంచిగా మరిగించాలి. కొంచెం బాగా వేడయ్యాదనుకోండి, మనకు దానికి అంటుకొని ఉన్న నల్లటిదంతా రిమూవ్ అవుతుంది అన్నట్టు. అంటే కొంచెం లూజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము వాడని బ్రష్లు ఏమైనా ఉన్నాయనుకోండి, దాంతో కనుక ఇలా క్లీన్ చేశారనుకోండి, చూడండి ఎంత నల్లగా వస్తుందో. అంటే మనం డైలీ సోప్తో కడుగుతూ ఉంటాం, కానీ అది రిమూవ్ అవ్వదండి. మనం ఇలా తప్పకుండా వీక్లీ వన్స్ అయినా సరే, వారానికి ఒక్కసారైనా సరే ఇలా వంట సోడాను వింబార్ లిక్విడ్ అయితే రోజు మనకి వంటగదిలో ఉంటుంది కదండి, ఇవన్నీ రోజు వాడుకునేటివే కదా, నీళ్ళలో వేసి ఇలా ఉడికించి చూడండి. ఆ టీ జాలికున్న డస్ట్ అంతా అదే మొత్తం మురికిపోతుంది. మంచిగా మనం టీ వడగట్టేటప్పుడు కూడా చక్కగా వస్తుంది అన్నట్టు. ఇలా ఫామ్ అయిపోతే ఏంటంటే మనం వడగట్టేటప్పుడు రాదు కదండి, మొత్తం అక్కడే ఆగిపోతూ ఉంటుంది కదా. ఇలా క్లీన్ చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ తప్పకుండా క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, మొత్తం పోయిందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకుంటున్నాను. గిన్నెలో వచ్చేసి 1 స్పూన్ వరకు అయితే ధనియాలండి. ధనియాలు అయితే మనకు వంట రూమ్లో అయితే డైలీ మనం వాడుకునే ఐటమే కదా. ఇందులో అదేవిధంగా 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, చిటికెడు పసుపు అండి. ఇందులో చిన్న అల్లం ముక్క వేస్తున్నాను, సరిపోతుందండి చిన్నదే. ఇప్పుడు ఇందులో గ్లాసుడు వాటర్ వేద్దాము. ఈ నీళ్ళను మనం మరిగిద్దాము. ఇది సగం గ్లాస్ అయ్యే వరకు అయితే నీళ్ళను మరిగించాలి. ఇలా మరిగించిన నీళ్ళని ఏం చేయండి అంటే, మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి మీకు త్వరగా రావట్లేదు, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. చాలామందికి ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి రాదు కదండి. అలాంటప్పుడు ఈ లిక్విడ్ చూడండి, ఇది ఆఫ్ అయిపోయింది. నేను స్టవ్ కట్టేసి వడగట్టేస్తున్నాను. ఈ నీళ్ళని కనుక 2-3 డేస్ కనుక రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి, మీకు వెంటనే పీరియడ్ వచ్చేస్తుందండి. అంటే బాడీ తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది, అంటే తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫుడ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ రెగ్యులర్ అవుతుందండి. ఈ లిక్విడ్ని డైలీ 2 to 3 డేస్ తీసుకోండి, మీకు చక్కగా వచ్చేస్తుంది పీరియడ్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ అండి. మనం ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు అయితే వస్తూ ఉంటాయి కదా, అయితే వీటిని మనము పడేస్తూ ఉంటాము. పడేయకండి. ఈసారి ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, మీరు మామూలుగా కుట్టన్నా వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్ అయినా చుట్టేసేయండి. ఇలా చుట్టేసి ఏం చేయండి అంటే కొంచెం వెడల్పులాగా చేసేసి ఇలా చేసేయండి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, మీ దగ్గర ఇన్స్టెంట్గా స్క్రబ్బర్స్ అయిపోయాయి అనుకోండి, బోల్డ్ దోమే స్క్రబ్బర్స్ ఉంటాయి చూడండి, అవి అయిపోయినప్పుడు మనకు ఇలాంటిదైతే ఈ నెట్టెడ్ బ్యాగ్ అయితే చక్కగా పనిచేసి చూడండి. చక్కగా మనము ఎన్ని బోళ్ళు అయినా సరే ఈజీగా తోమేయచ్చు అన్నట్టు. చూడండి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ బ్యాగులు వచ్చినప్పుడు అయితే ఫ్రూట్స్లో వచ్చే ఈ నెట్టెడ్ బ్యాగులని పడేయకుండా ఇలా వాడుకొని చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, కానీ కొన్నిసార్లు మనకు అవే యూజ్ అవుతూ ఉంటాయి. చూడండి, టైంకి మనకి లేనప్పుడు ఇలా వాడుకోవచ్చు అన్నట్టు. మనం వాడేసిన తర్వాత తప్పకుండా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి
తమలపాకు తీసుకుంటున్నాను. తమలపాకును శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నా అంటే 1 స్పూన్ వరకు అయితే, ఒక పావు స్పూన్ సరిపోతుంది. దీంట్లో జీలకర్ర వేస్తున్నాను. అదేవిధంగా ఇలాచి ఉంటుంది చూడండి, యాలక్కాయలు అంటారు కదా, ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని తమలపాకులో పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే చక్కగా దీన్ని మడత పెట్టేసేయండి. ఇలా పొట్లంలాగా కట్టేస్తూ ఉంటారు కదా, మామూలుగా అయితే పాన్ తినేటోళ్ళకైతే చాలా బాగా తెలుసు. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం నోట్లో పెట్టుకోవాలి. చాలా వరకు ఏంటంటే మనము బయటికి వెళ్ళినప్పుడు కొందరి నోరు అనేది స్మెల్ వస్తూ ఉంటుందండి మాట్లాడుతూ ఉంటే. అలాంటి వాళ్ళు దీన్ని కనుక రెగ్యులర్గా ఇలా తింటూ ఉండి రసము మింగుతూ ఉన్నారనుకోండి, నోరు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. మనము దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. చేస్తూ ఉంటే మనకి నోరు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా మీకు అవసరమైతే యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వంట సోడా ఉంటుంది కదండి, వంట సోడానైతే నేను 1 స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని ఏం చేస్తున్నా, బౌల్లో వేసిన ఈ వంట సోడాని మనము ఫ్రిడ్జ్లో అయితే అన్ని ఏవేవో ఐటమ్స్లు పెడతా ఉంటాం, అంటే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఫ్రిడ్జ్లో అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అయితే అన్నీ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ వంట సోడా ఉన్న బౌల్ని అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, మనం చూడండి ఎన్ని ఐటమ్స్లు పెట్టుకున్నామో, ఇదైతే స్టోర్ రూమ్ లాగానే అయిపోతుందండి ఫ్రిడ్జ్ అయితే. కానీ అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఇలా వంట సోడాని పెట్టుకున్నారనుకోండి స్మెల్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బయటికి వెళ్ళేటప్పుడు అండి, సీజర్లను అయితే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా. అయితే సీజర్ని డైరెక్ట్ పెట్టేశారనుకోండి, బ్యాగ్ పరిస్థితి ఎట్లుంటుందండి, వేలకు వేలు పెట్టి బ్యాగులు తీసుకుంటూ ఉంటారు, కానీ బ్యాగ్ పని అయితే ఇది చేసేస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా పెట్టేశారనుకోండి లోపల మొత్తం కట్ అయిపోతుంది, ఏమైనా పేపర్స్ ఉన్నా కూడా కట్ అయిపోతుంది, అంత పాడైపోతుంది హ్యాండ్ బ్యాగ్ అనేది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. అయితే ఏం చేయాలంటే పెన్ను ఉంటుంది కదా, పెన్ను పైన టోఫన్ ఉంటుంది చూడండి, దీన్ని ఏం చేయండి, దీంట్లోకి అయితే దీన్ని చూపించేసేయండి ఈ సీజర్ని. ఇలా చూపిస్తే చూడండి స్టిఫ్గా అయిపోయింది, అది కింద పడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా మనకు చక్కగా లోపల కూర్చుంటుంది కాబట్టి బ్యాగ్ అనేది పాడవకుండా ఉంటుంది. జర్నీ టైంలో ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల సోప్ అండి. బట్టల సోపుని మనము వాడేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ బట్టలను అయితే ఇలా రుద్దేస్తూ ఉంటాం కదా. అయితే రుద్దిన తర్వాత తడి తడిగా ఉన్నప్పుడు మొత్తము అరిగిపోతుంది, సోప్ అంతా పాడైపోతూ ఉంటుంది కదా. అయితే ఏం చేయండి అంటే ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు, మామూలు కూరగాయలు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బ్యాగ్స్ ఉంటాయి చూడండి, ఈ బ్యాగ్లో ఇలా పెట్టేసి ఇలా జుట్టేసిన తర్వాత ఇలా కనుక రుద్దారనుకోండి, ఆ హోల్స్ నుంచి ఏంటంటే నురగ వస్తుంది, ఆ సోప్ అనేది పాడవకుండా ఉంటుందండి. మనం దీంతో రుద్దేసిన తర్వాత వాష్ చేసేసి దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి, వాటర్ అంతా కారిపోతుంది అన్నట్టు. మనం మామూలుగా సబ్బు పెట్టెలో పెడితే ఏమవుతుందండి, కింద అంతా మెత్తగా అయిపోయి మొత్తం పాడైపోతుంది, డబ్బులని వేస్ట్ అవుతాయి కదా. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే సంవత్సరానికి సరిపడా అయితే పసుపు కానీ కారం కానీ ఏవైనా సరే పట్టేసుకొని, సమ్మర్ వచ్చిందంటే అందరు పట్టించుకుంటారు కదా, అయితే ఇయర్కి సరిపోయేంత అయితే తీసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే స్టోర్ చేసుకున్న ఆ పెద్ద బాక్స్లోనే కేజీలు ఉన్న దాన్ని రోజైతే చేతులు పెట్టయితే మనము తీయలేం కదా. అలా తీసారనుకోండి మన చేతికున్న తడి తగిలి పురుగులు పట్టడం అయితే సహజమే కదా. అయితే ఎప్పుడైనా సరే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే పక్కకు తీసేసుకోవాలి. ఒక 1 వీక్కి సరిపోయేంత చిన్న బాక్సులలో అయితే పెట్టేసుకుంటాం కదా. ఆ తర్వాత ఈ ఎక్కువ ఉన్న ఈ పసుపుని ఏం చేయాలంటే ఇలా పెద్ద బాక్స్లో పెట్టుకుంటాం కదా. అయితే దీనికి పురుగు పట్టకుండా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే లవంగాలు ఒక మూడు మిరియాలండి తీసేసుకొని ఇలా పసుపులో కనుక వేసేసి స్టోర్ చేసుకున్నారనుకోండి, సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. మీరు కూడా పట్టించుకొని ఉంటే మాత్రం ఈ టిప్పును అయితే ఫాలో అయ్యి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి రోటీ చేసేటప్పుడు అయితే చూడండి, కోలా పీట చూడండి మొత్తం పిండి ఎలా ఫామ్ అయిపోయిందో. అయితే మనం ఎప్పుడైనా సరే కర్ర సామాన్లను అయితే సబ్బు పెట్టి మామూలుగా సోపులు పెట్టి అయితే కడగకూడదండి. ఉప్పు ఉంటుంది కదా, ఉప్పును ఇలా వేసేసి జస్ట్ వాటర్ చిలకరించేసి ఇలా రుద్దారనుకోండి,
నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ ఎంత పిండిగా ఉండేనో ఇప్పుడు ఉప్పు వేసేసి నేను రుద్దేస్తూ ఉంటే చక్కగా వెళ్ళిపోయింది అన్నట్టు. అయితే ఏదైనా సరే అండి, కర్ర సామాన్లు మనం కడిగేటప్పుడు మరి జిడ్డు జిడ్డు ఉంటుంది కదా అని అనుకుంటారేమో. జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడైనా సరే ఉప్పు అనేది ఎక్కువ వాడేసి మీరు క్లీన్ చేసేసారనుకోండి, ఫ్రెష్గా అయిపోతాయి, మొత్తము నీట్గా అయిపోతుంది. చూడండి ఇలా నేను రుద్దేసిన తర్వాత అయితే వాటర్తో అయితే కడిగేస్తున్నాను. రోటీ, పీట, కోల ఇవన్నీ కాదు, మామూలు గరిటెలు కూడా ఉంటాయి కదా చెక్కతో చేసినవి, అవి కూడా వాడుకుంటూ ఉంటారు కదా, వాటిని కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి నీట్గా అయిపోతుంది. ఎటువంటి కెమికల్స్ అనేటివి వాడకుండా ఇలానే క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్లో వచ్చేసి షుగర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ని వేస్తున్నాను. ఒక క్యాప్ వచ్చేసి వెనిగర్ వేస్తున్నాను. అదేవిధంగా విమ్ బార్ లిక్విడ్ కొంచెం అండి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, మామూలుగా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, అయితే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే అవి కొంచెం మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటాయి కదా. అయితే ఏం చేయండి అంటే, గది మూలకు కనుక ఇలా పెట్టేశారనుకోండి, దీని వాసనకైతే ఆ ఇన్సెక్ట్స్ అనేటివి రాకుండా మనకి రూమ్ అనేది ఫ్రెష్గా మంచి సువాసన భరితంగా ఉంటుందన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు వర్షాకాలంలో అందరు అంబరిల్లా వాడుతూ ఉంటారు కదా, అయితే దీన్ని మనం ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదా, లేకపోతే బయటికి తీసుకుపోవాలన్నా కూడా కష్టమే అండి. అయితే దీనికి ఏంటంటే చుట్టూరా కట్టే బటన్ అయితే విరిగిపోయింది. చూడండి ఇదైతే థ్రెడ్ ఉంది కానీ దాన్ని పెట్టడానికైతే బటన్ ఊడిపోయింది. ఒకవేళ బటన్ లేనప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే చూడండి, దీనికైతే లేదు, అది ఊడొస్తుంది. ఇలానే పట్టుకొని అయితే వెళ్ళలేం కదా, చాలా ఇబ్బందిగా అవుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఏం చేయండి అంటే, మీ దగ్గర ఏదైనా సరే వేస్ట్గా ఉన్న సాక్స్లు ఉన్నాయనుకోండి, దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత దీన్ని ఈ అంబరిల్లని అయితే లోపలికైతే జొప్పించేసేయండి. ఇలా పెట్టేశారనుకోండి, మనకి అది చూడడానికి బాగుంటుంది, అటు ఇటు మొత్తము చిందరవందరగా లేకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. దీన్ని మనం ఇలా చేతిలో పట్టుకొని ఇలా చక్కగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఎక్కడైనా హ్యాంగ్ చేయాలనుకుంటే హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు. చూడండి బాగుంది కదా, నీట్గా ఇలా సెట్ అయిపోయింది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులండి. మెటల్ గాజులే తీసుకుంటున్నాను. మెటల్ గాజులు అయితేనే కింద పడ్డా కూడా పగలవు. ఒకవేళ ఇలాంటి సీసా గాజులు తీసుకున్నారనుకోండి, సడన్గా చేతి నుండి జారాయనుకోండి, కింద పగిలిపోతూ ఉంటాయి కదా, మనకు అనుకోకుండా కాళ్ళు పడ్డాయి అనుకోండి, రక్తం వచ్చేస్తుంది గుచ్చుకొని పోయి. అలా కాకుండా మెటల్ బ్యాంగిల్స్ని అయితే తీసేసుకొని ఇలా అయితే దారంతో అయితే గట్టిగా ముడి వేసేయాలి. ఎన్ని బ్యాంగిల్స్ అన్నా తీసుకోవచ్చు, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. వంట గదిలో మనకి స్టాండ్ లేకపోయినా పర్వాలేదు, ఈ బ్యాంగిల్స్ అయితే అంత బాగా పనిచేస్తాయి అన్నట్టు. ఇలా అన్ని బ్యాంగిల్స్ని అయితే నేను ఇలా దారంతో అయితే ముడి వేసేస్తున్నాను. గట్టిగా కట్టేసేయండి, ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసేయండి. ఇలా ఎన్ని తీసుకున్నా ఓకే, మీరు 5 తీసుకుంటారా 4 తీసుకుంటారా, మీకు మీ అవసరాన్ని బట్టి ఎన్ని కావాలో అన్నీ అయితే బ్యాంగిల్ని అయితే ఇలా ముడివేసేయండి. చక్కగా మనకి అన్ని రింగ్స్ లాగా అయితే ఫామ్ అయిపోతాయి అన్నట్టు. చూడండి ఇలా కట్టేశాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మనం వంటగదిలో అయితే ఎక్కడైనా సరే మనకు కనబడేటట్టు హ్యాంగ్ చేసుకోవడానికి, గోడల దగ్గర పెట్టుకోవడానికి ఈజీగా. ఏం లేదండి, ఇలా మనకు గరిటెలు ఉంటాయి కదా, గరిటెలకు మంచిగా ఏ స్టాండ్ లేకుండా ఈ గాజులతోటి అయితే ఇలా పెట్టేయచ్చు అన్నట్టు. చూడండి నేనైతే ఇలా పెట్టేస్తున్నాను, గాజుల్ని స్టాండ్ లాగా వాడేసాను అన్నట్టు. ఇలా గరిటెలు పెట్టుకోవడానికైతే ఈ గాజులు చక్కగా పనిచేస్తాయండి. చూడండి నేనైతే ఇలా పెట్టేశాను, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మామూలుగా ఇప్పుడు గరిటెలనే కాదండి, కబోర్డ్లో కూడా మనకు డోర్ ఉంటుంది కదా, డోర్ దగ్గర కూడా దీన్నైతే అంటించేసాను మామూలు హ్యాంగ్ చేసుకోవడానికని. ఇప్పుడు ఈ బ్యాంగిని ఇలా పెట్టేసి మీరు ఇక్కడ నాప్కిన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న కర్చీప్స్ కానీ, లేకపోతే మీ దుపట్టాస్ కానీ ఏవైనా సరే అండి, ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఈజీగా మనకు తీసుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. బ్యాంగిల్ తోటి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇలా వదిలేస్తూ ఉంటాం కదా, ఇలా గోడకి అయితే వేలాడుతూ ఉంటాయి. అయితే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరైనా ముట్టుకుంటే షాక్ ఇట్లా వస్తుంది, ఏమో చెప్పలేము కదా, స్విచ్ ఆన్లో ఉన్నా కూడా. అలాంటప్పుడు జాగ్రత్తగా అయితే
చూసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి అయితే చూసుకోలేం కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ తీసుకొని ఒక పెన్ను క్యాప్ని అయితే తీసుకుంటున్నాను. చిన్న ముక్కనైతే డబుల్ ప్లాస్టర్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఏం చేయండి అంటే ఈ పెన్ను క్యాప్కి అయితే ఇలా అంటించేసేయండి. అంటించేసిన తర్వాత మనకైతే ఎక్కడైతే ఛార్జర్ వైర్ పెట్టుకుంటున్నామో ఆ ఛార్జర్ వైర్కి పైన అయితే గోడకైతే అంటించేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనదైతే ఇలా. ఓకే, ఇప్పుడు ఈ వైర్ని ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టేయడం అయిపోయిన తర్వాత దీన్ని లోపలికి కనుక ఇలా పెన్ను క్యాప్లోకి ఇలా పెట్టేసామనుకోండి, మనకి కింద వేలాడకుండా ఉంటుంది, పిల్లలు లాగకుండా ఉంటుంది, ఎటువంటి షాక్ ఇట్లా కొట్టకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా పాటించండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ఈ పసుపులో వచ్చేసి ఏంటంటే ఆఫ్ చెక్క కానీ ఒక 2-3 డ్రాప్స్ అయినా సరిపోతుందండి. లెమన్ రసం అనేది మనకి ఇన్స్టెంట్గా నొప్పి తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కొంచెం బాడీలో హీట్ ఉన్నప్పుడు మొహం మీద అయితే మొటిమలు అయితే త్వరగా వచ్చేస్తాయి కదండి, ఇంత పెద్దగా వచ్చేస్తాయి. అవి మళ్ళీ నొప్పి విపరీతంగా ఉంటాయండి. ఆ నొప్పిని తట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత గడ్డ పెరుగునే వేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకొని. ఇప్పుడు ఈ మూడింటిని అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది క్రీమ్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మన ఫేస్ మీద సడన్గా మొటిమలు వచ్చేసాయి అనుకోండి, చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది చాలా నొప్పి పెట్టేస్తుంది అన్నట్టు. అయితే ఈ నొప్పిని మనం త్వరగా తగ్గించుకోవాలంటే ఇలా పసుపు, నిమ్మరసము, పెరుగుతో కనుక ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఇన్స్టెంట్గా మనకి పెయిన్ తగ్గుతుంది, ప్లస్ అది మొటిమ కూడా తగ్గిపోతుందండి. వితిన్ 1 డేలో అయితే మనకి రికవర్ అయిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఒక 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, నొప్పి అనేది చాలా త్వరగా తగ్గిపోతాయి. నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్లు అండి. ప్లాస్టిక్ కవర్లను అయితే మనము ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. చక్కటి బుట్టనైతే తయారు చేయొచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నగా మడత పెట్టేసి ఇలా కట్ చేసేసుకోండి. అన్ని పీసెస్ లాగా ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ సైజులో అయితే కట్ చేసుకోవాలి. వైట్ అదేవిధంగా బ్లూ అండి, రెండింటిని అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా మడత పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. చాలా ఈజీ అండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి బుట్ట కూడా సూపర్గా తయారవుతుంది అన్నట్టు. ఓకే, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఇలా తీసేస్తే చూడండి సర్కిల్ లాగా వచ్చింది కదా. ఒకదాని నుంచి ఒకటినైతే ఇలా ముడేసినట్టు చేయాలి. చూడండి, కరెక్ట్ చూడండి. ఇలా తీసిన తర్వాత లోపల నుంచి ఇలా తీస్తే ముడేసి చూడండి. ఇలా చూసారా, గట్టిగా లాగితే నాటుబడిపోతుంది అన్నట్టు. ఇలా మొత్తం ఎన్ని కావాలో అన్నీ అయితే ఇలా నాటు వేసేయాలన్నట్టు. అయితే విడిపోకుండా ఉంటుంది అన్నట్టు. మనం బుట్ట అల్లేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు వైట్ కట్టేసాను కదా, ఇప్పుడు బ్లూ కూడా అలానే కట్టేస్తున్నాను. చాలా ఈజీ వర్క్ అన్నట్టు. ఓకే, ఇలాంటిదైతే ఒక బుట్టనైతే తీసుకుంటున్నానండి. మామూలుగా అట్టపెట్ట వస్తుంది కదా, చిన్నది తీసుకుంటున్నా. అయితే దీని మీద అయితే 1 ఇంచ్ తోటి మార్క్ చేసుకోవాలి. చుట్టూరా చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ మార్క్ తోటి చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి కింది వరకు. ఓకే, ఇప్పుడు సీజర్ సహాయంతో దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. చుట్టూరా కింది వరకు కట్ చేయాలి, అడుగు భాగం వరకు. అయితేనే మనకి బుట్ట అల్లడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వైట్ని అయితే లోపలికి ఇలా చూపిస్తున్నాను, బ్లూ కూడా సేమ్ అలానే చూపించేసి మీరు అక్కడ 3 అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా. ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటి అండి, ఒకటి బ్లూ, ఇంకొకటి ఒకటి తప్పించి ఒకటి అన్నట్టు. ఒకటేమో వైట్ది వస్తుంది, ఒకటేమో బ్లూది వస్తుంది అన్నట్టు. ఇలా వేసుకుంటూ పోతూ ఉంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా బుట్ట అల్లడం అయితే వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి, చాలా చక్కనైన అందమైన బుట్ట అయితే తయారైపోతుంది అన్నట్టు. ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. చూడండి, ఇలా మొత్తం అల్లేసాను అన్నట్టు. మనకి
సరిపోకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకొక కవర్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. లోపలైతే మనకి ఇలా ఏదైనా సరే ఒక పేపర్ పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే మనకు అందమైన బుట్ట రెడీ అయిపోతుంది. దీంట్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.